తెలంగాణలో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. లంచగొండి ప్రభుత్వ అధికారులపై వారు కొరడా జలిపిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం అనే మాట వింటే చాలు బాధితులు ఏసీబీ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. బాధితులు ధైర్యంగా ఏసీబీని ఆశ్రయిస్తూ ఫిర్యాదు చేస్తూ ఉండడంతో ఏసీబీ అధికారులు పక్కాగా స్కెచ్ వేస్తూ లంచగొండి అధికారుల భరతం పడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతిరోజు ఏదో ఒక చోట ఎవరో ఒక అధికారి పట్టుబడుతూ ఉండడంతో బాధితులు సైతం ఉత్సాహంగా ఏసీబీ కార్యాలయాలకు పరుగులు తీస్తున్నారు. ఏ ప్రభుత్వ అధికారి అయినా లంచం అనే పేరెత్తితే చాలు వారిని రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టిస్తున్నారు బాధితులు. ప్రజల్లో వస్తున్న చైతన్యంపై ఏసీబీ అధికారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలందరూ ఇదే చైతన్యాన్ని ప్రదర్శిస్తే ఈ సమాజంలో లంచం అనే మాటను పూర్తిగా తరిమేయగలుగుతాం. మరి తాజాగా ఏసీబీ అధికారులు 2 రెవెన్యూ ఇన్స్పెక్టర్లను ఎలా పట్టుకుని కటకట్టల్లోకి నెట్టారో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. తెలంగాణ ఏసీబీ అధికారుల వరుస దాడులతో ప్రభుత్వోద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. బాధితులు ఫిర్యాదు చేయటమే ఆలస్యం. వారు వెంటనే రంగంలోకి దిగి లంచగొండి ఉద్యోగులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కటకటాల్లోకి నెట్టేస్తున్నారు. డీఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో దాడులు జరుగుతుండటంతో ఏసీబీ వాళ్ళ నుంచి తప్పించుకోలేక అవినీతి చేపలు విలవిల్లాడుతున్నాయి. చిన్న చిన్న చేపల నుంచి తిమింగలాల వరకు లంచం మాటెత్తాలంటేనే వణికిలా చేస్తున్నారు ఏసీబీ అధికారులు. అటు బాధితులకు భరోసా కల్పిస్తూ అటు గవర్నమెంట్ కార్యాలయాల్లో పనిచేసే వారికి ముచ్చెమట్లు పట్టిస్తున్నారు ఏసీబీ అధికారులు. ముషీరాబాద్ పరిధిలోని సీతాఫల్ మండీకి చెందిన రామకృష్ణ క్యాంటీన్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడి కుటుంబ సభ్యులో ఒకరు చనిపోవడంతో ఆమె పేరు మీద తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించేందుకు బ్యాంకుకు వెళ్లాడు. అయితే బ్యాంక్ అధికారులు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కావాలని రామకృష్ణకు సూచించారు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాడు రామకృష్ణ. తర్వాత ముషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న భూపాల్ మహేష్ ను సంప్రదించాడు. అయితే సర్టిఫికెట్ కోసం 1,25,000 రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు స్పెషల్ ఆర్ఐ భూపాల్ మహేష్. తాను అంత చెల్లించుకోలేనని రామకృష్ణ చెప్పినా వినిపించుకోలేదు. 1,10,000 రూపాయలు ఇవ్వాల్సిందేనని, అప్పుడే సర్టిఫికెట్ జారీ చేస్తానన్నాడు. దాంతో బాధితుడు రామకృష్ణ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సిటీ రేంజ్ ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ ఆధ్వర్యంలో ఏసీబీ టీం రంగంలోకి దిగింది. ముషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న మహేష్ కు లంచం ఇవ్వటానికి 25,000 రూపాయల నగదును బాధితుడు రామకృష్ణకు ఇచ్చి లోపలికి పంపించారు ఏసీబీ అధికారులు. 25,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి స్పెషల్ ఆర్ఐ మహేష్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నేను గంగసాని శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో, హైదరాబాద్ సిటీ. గోల్డ్ జ్యువెలరీ ఒక బ్యాంకులో తాకట్టు పెట్టాడు. ఆమె చనిపోయింది. ఆ గోల్డ్ జ్యువెలరీ తాకట్టు రిటర్న్ తీసుకోవాలంటే బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే మొత్తము ఇంట్రెస్ట్తో సహా మొత్తం పైసలన్నీ కట్టమని చెప్పారు. అది మొత్తం కట్టాక మళ్ళీ రిటర్న్ ఇచ్చేప్పుడు ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకురావాలి గవర్నమెంట్ నుంచి, ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకొస్తేనే రిటర్న్ ఇస్తామని చెప్పారు. ఆల్రెడీ అక్కడ పైసలు కట్టాడు కాబట్టి ఫ్యామిలీ సర్టిఫికేట్ కోసము ఇక్కడ వచ్చి ఒక వారం రోజుల కింద ఒకటి ఆన్లైన్లో ఫ్యామిలీ సర్టిఫికేట్ కోసం అప్లై చేశాడు. ఇతను సింపుల్గా ఒక క్యాంటీన్ నడిపించుకుంటాడు. ఇతని శాలరీ నెలకు 10,000 రూపాయలు ఉంది. నేను 1,20,000 ఇవ్వలేను సార్, అది చాలా కష్టము, అంత డబ్బు తేలేను, ఆల్రెడీ 1,30,000 రైన్ పెట్టాను, అదే కట్టేశాను అక్కడ 1,30,000 బ్యాంకులో, 1,00,000 రూపాయలు అయితే ఇవ్వాల్సింది తప్పనిసరిగా, లేకపోతే ఎవరు చేయరు కాదు సర్టిఫికేట్ అని చెప్పాడు. అతను ఒక 25,000 తీసుకొచ్చి ఇచ్చాడు మా దగ్గరికి. మీడియేటర్స్ తీసుకొని ఆ 25,000కి మేము ఏదైతే ఫినాప్థిలిన్ పౌడర్ ఉంటుందో ఆ పౌడర్ అప్లై చేసి ఈరోజు మధ్యాహ్నము 1 o'clock 12:30 లోపలికి పంపించాము. ఒక 10-15 minutes బయట నిలబెట్టాడు. ఆ తర్వాత లోపలికి పిలిపించేసి ఆ పైసల్ని యాక్సెప్ట్ చేశాడు. అవి యాక్సెప్ట్ చేయగానే ఇమ్మీడియట్లీ మా టీం వచ్చి పట్టుకున్నాము రెడ్ హ్యాండెడ్గా. మహేష్ కార్యాలయంతో పాటు కోంపల్లిలోని అతని నివాసంలో తనిఖీలు చేసి పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు.
తర్వాత నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు సిటీ రేంజ్ ఏసీపీ డీఎస్పీ గంగసాని శ్రీధర్. ఇక మరో ఘటనలో ఇబ్రహీంపట్నం ఆర్ఐను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్ల రెవెన్యూ గ్రామానికి చెందిన ఇమ్మడి బాలకృష్ణ తండ్రి సర్వే నెంబర్ 355లో 17 గుంటల భూమి కొనుగోలు చేశాడు. ఇందులో 10 గుంటల భూమి రికార్డులోకి ఎక్కగా 7 గుంటల భూమి మాత్రం రికార్డులో చూపించడం లేదు. 7 గుంటల భూమి రికార్డులో నమోదు చేయడానికి బాలకృష్ణ రెవెన్యూ అధికారులను సంప్రదించాడు. ఇబ్రహీంపట్నం తహసీల్దార్ ఆఫీసులోని ఆర్ఐ కృష్ణను సంప్రదించగా అతడు లంచం డిమాండ్ చేశాడు. తనతో పాటు ఆర్డీఓ, ఎంఆర్ఓ, డిప్యూటీ ఎంఆర్ఓలకు, మిగతా అధికారులకు అంటూ మొత్తం 12 లక్షల రూపాయలు ఇస్తేనే పని జరుగుతుందని చెప్పాడు ఆర్ఐ కృష్ణ. అయితే బాధితుడు బాలకృష్ణ ఆర్ఐతో 9 లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. తర్వాత ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో కృష్ణను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న ఫైల్ను తనిఖీ చేశారు. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి, తహసీల్దార్ సునీత, డీటీ శ్రీనివాసును సైతం దాదాపు 3 గంటలకు పైగా విచారించారు. తర్వాత ఆర్ఐ కృష్ణను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. నా పేరు ఆనంద్ కుమార్, డిఎస్పీ ఏసీబీ రంగారెడ్డి రేంజ్. పుస్తకాలలో ఒక 7 గుంటల భూమి తక్కువ పడింది. సో ఆ 7 గుంటల భూమిని మళ్ళీ కరెక్షన్ చేసి ఆ 7 గుంటల భూమిని మళ్ళీ నెక్స్ట్ పట్టా పాస్ పుస్తకాల్లో ఎక్కియాలి. దానికోసం ఆ కరెక్షన్ కోసం అని చెప్పేసి ఆయన ఒక ఆన్లైన్ లో అప్లై చేసుకోవడం జరిగింది. చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇట్లా ప్రాసెస్ చేయమని చెప్పి ఇక్కడ రిక్వెస్ట్ చేసినాడు. ఇక్కడ రిక్వెస్ట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న ఒక ఆర్ఐ జి కృష్ణ గారు సరే ఈ కరెక్షన్ చేయడానికి 12 లక్షల రూపాయలు లంచంగా ఇవ్వమని చెప్పేసి అతను డిమాండ్ చేసినాడు. అంటే అంత ఇచ్చుకోలేను అదేదో రిక్వెస్ట్ చేస్తే లాస్ట్ 9 లక్షల రూపాయలకి ఒప్పుకోవడం జరిగింది. కానీ ఆ 9 లక్షల రూపాయలు కూడా ఒక పార్ట్ పేమెంట్ లో ఇస్తాను, అంత ఒక్కసారి ఇచ్చుకోలేనని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఒక ఇనిషియల్ గా ఒక 4,000 లక్షల రూపాయలు ఇవ్వండి, మిగతా తర్వాత ఇవ్వండి అని చెప్పిన. సో ఆ 4 లక్షల రూపాయలు కూడా అతను ఏర్పాటు చేసుకోలేకపోయినా ఆయన గివెన్ టైంలో. సో ఇక అప్రోచ్ అయితే మమ్మల్ని మేము ఆ కేసుని రిజిస్టర్ చేసుకొని ఈరోజు ఇక్కడ వచ్చేసి విచారణ జరిపి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ కేసులో ఇతర ఉన్నతాధికారుల పాత్ర ఉందా అనే కోణంలో ఏసీబీ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. కొంతమంది దీంట్లో అతను ఇంత డబ్బులు అడుగుతున్నాడు, దేనికి కారణం అదేనంటే కొంచెం మంది హైయర్ అఫీషియల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుందని చెప్పాడు. ఆ హైయర్ అఫీషియల్స్ ఎవరు ఏంది అనేది కూడా మేము విచారణ జరుపుతున్నాం.